ఐపీఎల్ 2025లో భాగంగా జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ లక్నో జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో లక్నో జట్టు 2 పరుగుల తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్ ఆద్యంతం కూడా రాజస్థాన్ జట్టుదే పైచేయి అన్నట్లు కనపడినప్పటికీ చివర్లో తడబడి మరోసారి విజయం ముంగిట రాజస్థాన్ జట్టు బొక్కబోర్లా పడింది. గెలవాలంటే చివరి 3 ఓవర్లలో రాజస్థాన్ జట్టు 25 పరుగులు. అప్పటికి రాజస్థాన్ జట్టు కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయింది. క్రీజులో జైస్వాల్, రియాన్ పరాగ్ ఉన్నారు. ఇది చూశాక ఎవరైనా రాజస్థాన్ జట్టే గెలుస్తుందని చెప్తారు. కానీ ఆవేష్ ఖాన్ అద్భుతమైన బౌలింగ్తో రాజస్థాన్ జట్టును పూర్తిగా కట్టడి చేశాడు. దగ్గరుండి లక్నోను గెలిపించాడు. అదే సమయంలో రాజస్థాన్ జట్టు బ్యాటర్లు కూడా ఎలా ఓడిపోవాలి అనే విషయంలో పీహెచ్డీ చేసినట్లు బ్యాటింగ్ చేసి లక్నో జట్టుకు గెలుపుని గిఫ్ట్గా ఇచ్చారు. అలా మరో హైటెన్షన్ మ్యాచ్లో ఆవేష్ ఖాన్ లక్నోను గెలిపించి ఆ జట్టుకు సూపర్ హీరోగా మారాడు. ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో చివరి ఓవర్లో 9 పరుగులు చేయలేక బోల్తా కొట్టిన రాజస్థాన్ జట్టు ఈ రోజు మ్యాచ్లో కూడా చివరి ఓవర్లో 9 పరుగులు చేయలేక చేతులెత్తేసింది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే యాదృశ్చికంగా ఢిల్లీ మ్యాచ్లో ఈ రోజు మ్యాచ్లో చివరి ఓవర్ సమయానికి హిట్మేయర్, ధ్రువ్ క్రీజులో ఉన్నారు. దీన్ని బట్టి ఈ ఇద్దరూ రాజస్థాన్ జట్టుకు ఎంత పెద్ద గుదిబండగా మారారో మనం అర్థం చేసుకోవచ్చు. రాజస్థాన్ జట్టులో రియాన్ పరాగ్ తప్ప మిడిల్ ఆర్డర్లో మిగతా బ్యాట్స్మెన్ అందరూ ఎంత అధ్వానంగా ఉన్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. రాజస్థాన్ మిడిల్ ఆర్డర్తో పాటు ఈరోజు మ్యాచ్లో రాజస్థాన్ జట్టు ఓటమికి ప్రధాన కారణం సందీప్ శర్మ. ఎందుకంటే సందీప్ శర్మ వేసిన 20వ ఓవర్లో అబ్దుల్ సమద్ ఏకంగా 4 సిక్సర్లు బాదాడు. ఆ 4 సిక్సర్లే రాజస్థాన్ జట్టు కొంప ముంచాయి. మన ఇంటికి కాపలా కోసం కోట్లు పెట్టి తెచ్చుకున్న కుక్క మన ఇంటికి కాపలా కాయకుండా ఇంటి నుండి వెళ్లిపోయి పక్కింటికి కాపలా కాస్తే ఎంత బాధగా ఉంటుందో హైదరాబాద్ అభిమానులకు కూడా అబ్దుల్ సమద్ను చూస్తే అంత బాధగా ఉంది. బ్లడ్ బాయిల్ అయిపోతుంది. ఎందుకంటే దాదాపు 3-4 సంవత్సరాల పాటు అబ్దుల్ సమద్ను హైదరాబాద్ జట్టు కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంది. కానీ సమద్ ఏ రోజు కనీస ఆట తీరు ప్రదర్శించలేదు. కానీ ఈ సీజన్లో హైదరాబాద్ జట్టు నుండి వెళ్లిపోయిన తర్వాత అద్భుతంగా హిట్టింగ్ చేస్తున్నాడు. ఇది చూసి హైదరాబాద్ యాజమాన్యంతో పాటు అభిమానులు సైలెంట్గా బాధపడుతున్నారు. ఇక పాయింట్స్ టేబుల్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లు గెలవడం ద్వారా లక్నో జట్టు బెంగళూరు జట్టును కిందకి నెట్టి 4వ స్థానానికి చేరుకుంది. అదే సమయంలో రాజస్థాన్ జట్టు 8వ స్థానంలో కొనసాగుతోంది. టాస్ గెలిచిన లక్నో జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని నిశ్చయించుకుంది. లక్నో జట్టులో బ్యాటింగ్ విభాగం మొత్తం మిచెల్ మార్ష్, మార్కరమ్, నికోలస్ పూరన్లపైనే ఆధారపడి ఉంది అని అందరికీ తెలిసిందే. అయితే గత 2 మ్యాచ్ల్లో మార్ష్, పూరన్ తమ స్థాయికి తగ్గ ఆట తీరును కనబరచలేదు. ఈ మ్యాచ్లో కూడా అదే పందాను కొనసాగిస్తూ ఆర్చర్ బౌలింగ్లో మిచెల్ మార్ష్ 4 పరుగులకు అవుట్ అవ్వగా నికోలస్ పూరన్ 11 పరుగులకు సందీప్ శర్మ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. ఈ షాక్ నుండి తేరుకోకముందే అత్యంత దరిద్రమైన ఫామ్లో ఉన్న లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ఈ రోజు మ్యాచ్లో కూడా ముచ్చటగా 3 పరుగులు మాత్రమే చేసి హసరంగ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో లక్నో జట్టు 54 పరుగులకే 3 వికెట్లను కోల్పోయింది. దీంతో బ్యాటింగ్ భారం మొత్తం కూడా మార్కరమ్ అలానే లక్నో మిడిల్ ఆర్డర్ పైన పడింది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఓపెనర్ మార్కరమ్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ఆయుష్ బదోని ఇద్దరూ కలిసి జాగ్రత్తగా ఆడుతూనే రన్ రేట్ ఎక్కడా పడిపోకుండా బ్యాటింగ్ చేస్తారు. వీరిద్దరూ కూడా 150కి పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ స్కోరు బోర్డుని ముందుకు కదిలించారు. చూస్తుండగానే 31 బంతుల్లో మార్కరమ్ ఈ మ్యాచ్లో అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. చిరుగాలిలా ప్రారంభమైన వీరిద్దరి భాగస్వామ్యం మెల్లమెల్లగా పెను తుపాన్లాగా మారింది. అర్ధ సెంచరీ సాధించే వరకు 175 పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసిన మార్కరమ్ అర్ధ సెంచరీ దాటగానే తన బ్యాటింగ్లో వేగం తగ్గించాడు. ముఖ్యంగా హసరంగా, తీక్షణ బౌలింగ్లో ఆడడానికి బదోని, మార్కరమ్ ఇద్దరు కూడా కాస్త ఇబ్బంది పడ్డారు. వీరిద్దరూ 4వ వికెట్కు 76 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత 45 బంతుల్లో 147 స్ట్రైక్ రేట్తో 66 పరుగులు చేసిన మార్కరమ్ హసరంగా బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. మార్కరంపై హసరంగాకు అద్భుతమైన రికార్డుంది. ఆ ట్రాక్ రికార్డును మరింత పదిలం చేసుకుంటూ ఈరోజు మ్యాచ్లో మరోసారి మార్కరమ్ను హసరంగా బోల్తా కొట్టించాడు. మార్కరమ్ అవుట్ అయిన కొద్దిసేపటికే 34 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించిన ఆయుష్ బదోని తుషార్ దేశ్పాండే బౌలింగ్లో అవుట్ అయ్యాడు. డెత్ ఓవర్లలో రాజస్థాన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తారు. తుషార్ దేశ్పాండే, జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ ఈ ముగ్గురు కలిసి 17, 18, 19 ఓవర్లలో కేవలం 22 పరుగులు మాత్రమే సమర్పించుకున్నారు. దీంతో లక్నో జట్టుకు భారీ స్కోరు రాదేమో అని అనిపించింది. కానీ సందీప్ శర్మ వేసిన 20వ ఓవర్లో అబ్దుల్ సమద్ ఏకంగా 4 సిక్సర్లు బాదాడు. దీంతో ఆ ఓవర్లో లక్నో జట్టుకు ఏకంగా 27 పరుగులు వచ్చాయి. డేవిడ్ మిల్లర్ 8 బంతుల్లో 7 పరుగులు మాత్రమే చేయగా అబ్దుల్ సమద్ మాత్రం 10 బంతుల్లో 4 సిక్సర్ల సాయంతో 30 పరుగులు చేశాడు. దీంతో మ్యాచ్ ముగిసే సమయానికి లక్నో జట్టు 5 వికెట్లు నష్టపోయి 180 పరుగులు చేయగలిగింది. రాజస్థాన్ బౌలర్లలో హసరంగా 2 వికెట్లు దక్కించుకోగా
తుషార్ దేశ్పాండే, సందీప్ శర్మ, ఆర్చర్ చెరొక వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్లో రాజస్థాన్ బౌలర్లు అందరూ కూడా ఓవర్కు సగటున 8 కంటే తక్కువ పరుగులు సమర్పించుకోగా ఒక్క సందీప్ శర్మ మాత్రం సగటున ఓవర్కు దాదాపు 14 పరుగులు సమర్పించుకుని తీవ్రంగా నిరాశపరిచాడు. 181 పరుగుల విజయ లక్ష్యంతో రాజస్థాన్ జట్టు బరిలోకి దిగింది. ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ఇంపాక్ట్ ప్లేయర్గా, ఓపెనర్గా రాజస్థాన్ తరపున బ్యాటింగ్కి వచ్చాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత చిన్న వయసులో అరంగేట్రం చేసిన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. అతని వయసు ప్రస్తుతం 14 సంవత్సరాల 23 రోజులు. ఈ మ్యాచ్లో సూర్యవంశీ తాను ఆడిన మొదటి బంతినే సిక్సర్ బాదడం ద్వారా ఐపీఎల్ చరిత్రలో అరంగేట్ర మ్యాచ్లో మొదటి బంతికే సిక్సర్ బాదిన ఆటగాళ్ల జాబితాలో సూర్యవంశీ 10వ ఆటగాడిగా నిలిచాడు. పవర్ ప్లేలో ఎక్కడా వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడుతూనే 170కి పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ ఈ ఇద్దరు లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డారు. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ బౌలర్లను మారుస్తున్నా ఇద్దరు మాత్రం తమ జోరు ఏమాత్రం తగ్గకుండా పవర్ ప్లేలో బ్యాటింగ్ చేశారు. దీంతో రాజస్థాన్ జట్టు పవర్ ప్లే ముగిసే సమయానికి 61 పరుగులు సాధించగలిగింది. ఈ మ్యాచ్లో జైస్వాల్ 31 బంతులోనే అర్ధ సెంచరీ సాధించాడు. ఈ అర్ధ సెంచరీతో జైస్వాల్ ఈ సీజన్లో హ్యాట్రిక్ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరి భాగస్వామ్యం సాఫీగా సాగిపోతున్న తరుణంలో మొదటి వికెట్కు 85 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత 20 బంతుల్లో 170 స్ట్రైక్ రేట్తో 34 పరుగులు చేసిన సూర్యవంశీ మార్కరం బౌలింగ్లో స్టంపౌట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన నితీష్ రాణా 8 పరుగులు మాత్రమే చేసి శార్దుల్ ఠాకూర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. పవర్ ప్లే ముగిసిన తర్వాత రాజస్థాన్ జట్టు స్కోరు చేసే వేగం తగ్గడమే కాకుండా స్వల్ప వ్యవధిలో 2 వికెట్లను కోల్పోయింది. దీంతో లక్నో జట్టు కొద్దిసేపు పైచేయి సాధించినట్లు కనపడినప్పటికీ 12వ ఓవర్ నుండి రియాన్ పరాగ్, జైస్వాల్ గేర్లు మార్చి లక్నో బౌలర్స్పై దండయాత్ర మొదలుపెట్టారు. దీంతో మరోసారి పరుగులు రావడం ఆరంభమైంది. లక్నో జట్టుకు ఓటమి భయం మొదలైంది. ఈ భయంతో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ పేకాటలో ముక్కలు మార్చినట్లు బౌలర్లను మార్చడం మొదలుపెట్టాడు. కాకపోతే ఎంతమంది బౌలర్స్ను మార్చినా రాజస్థాన్ బ్యాటర్లు లక్నో ఇచ్చిన లక్ష్యాన్ని నెమ్మదిగా తగ్గించేశారు. అయితే 52 బంతుల్లో 142 స్ట్రైక్ రేట్తో 74 పరుగులు చేసిన తర్వాత ఆవేష్ ఖాన్ బౌలింగ్లో జైస్వాల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ షాక్ నుండి తేరుకోకముందే అదే ఓవర్లో 39 పరుగుల వద్ద రియాన్ పరాగ్ కూడా అవుట్ అయ్యాడు. దీంతో మ్యాచ్ ఒక్కసారిగా రసకందాయంలో పడింది. చివర్లో వచ్చిన ధ్రువ్ జురేల్, హిట్మేయర్, శుభన్ దుబే ఈ ముగ్గురు కూడా ఆశించిన మేర ఆడలేకపోవడంతో గెలవాల్సిన మ్యాచ్లో రాజస్థాన్ ఓటమి పాలైంది. లక్నో బౌలర్స్లో ఆవేష్ ఖాన్ అద్భుతమైన బౌలింగ్తో 3 వికెట్లు పడగొట్టగా మార్కరం, శార్దుల్ ఠాకూర్ చెరొక వికెట్ దక్కించుకున్నారు. అలా ఈ మ్యాచ్లో లక్నో జట్టు ఊహించిన విధంగా గెలుపుని సొంతం చేసుకుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.